హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 150 గజాలలో కట్టినటువంటి గ్రౌండ్ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK మనకు వచ్చేసరికి కార్ పార్కింగ్ తోటి ఉంటుంది. ఎక్సలెంట్ డైమెన్షన్స్ తో 27x50 డైమెన్షన్స్ తోటి మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. హౌస్ వచ్చేసరికి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. హౌస్ ముందు మనకి చూసుకోండి, మొత్తం సీసీ రోడ్డు, డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి అద్భుతమైన కాలనీలో ఈ హౌస్ అయితే ఉందన్నమాట. ఈ హౌస్ గురించి అన్ని విషయాలు క్లియర్ గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ హౌస్ కి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది వీడియోలో పైన ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఎవరికి ఎలాంటి కమిషన్స్ అవసరం లేదు. అదేవిధంగా మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద కనిపిస్తున్నటువంటి మా యొక్క ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక పూర్తిగా హౌస్ చూద్దాం పదండి. ఇక చూసుకున్నట్లయితే ఈ హౌస్ మొత్తం వెల్ డెవలప్డ్ కాలనీలో అయితే ఉందన్నమాట. మొత్తం హౌస్ కన్స్ట్రక్షన్స్ అయితే అయిపోయి ఉన్నాయి. మనకి హౌస్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి హౌస్ అనమాట. ఇది బిల్డర్ ఆల్రెడీ 2 హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు. ఆల్రెడీ ఒకటి సేల్ అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ ఇది సేల్కి ఉందన్నమాట. ఇక మనం లోపలికి వెళ్ళేసి అయితే చూద్దాం. ప్రెసెంట్ మనం కార్ పార్కింగ్ లో నుంచి అయితే మనం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చూస్తున్నారు కాబట్టి మనకు కార్ పార్కింగ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది. ఇవి వచ్చేసరికి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట. ఇక మనకు ఒక చిన్న వాష్ ఏరియా ఇచ్చారు. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి ఒక చిన్న కామన్ బాత్రూమ్ కూడా ఎవరైనా అవుటర్ సైడ్స్ వాళ్ళు వస్తే యూజ్ చేసుకోవడానికి డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ కార్ పార్కింగ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే చూడండి, మొత్తం గ్రానైట్ తోటి అయితే డిజైన్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకు టైల్స్ ఫిట్టింగ్స్ తోటి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకోండి, ఎక్సలెంట్ గా చూడండి. మనకు మొత్తము ఇండియన్ టేక్వుడ్ తోటి చాలా ప్రీమియం క్వాలిటీ తోటి మంచి సైజ్ తోటి మనకి మెయిన్ డోర్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి నార్త్ గల్లీ అనమాట. ఈ నార్త్ గల్లీ వచ్చేసరికి 3.5 feet వరకు ఉంటుంది. మనకి అక్కడ కార్నర్ లో వచ్చేసరికి ఈశాన్య మూలలో మనకి కనెక్షన్ అలాగే బోర్ కూడా అవైలబుల్ లో ఉంది. బోర్ వచ్చేసి అబౌవ్ 500 లీటర్స్ అయితే బోర్ వచ్చేసరికి అబౌవ్ 500 feet అయితే వేయడం జరిగింది. మనకి వాటర్ ట్యాంక్ వచ్చేసరికి అబౌవ్ 3000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే డిజైన్ చేశారు. ఇక రండి మనం లోపలికి వెళ్ళి హౌస్ మొత్తం చూసేద్దాం. సో చూసారు కదండి, ఇప్పుడు మనం వచ్చేసరికి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ స్పేస్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకు హాల్ అన్నమాట. చూడండి, మనకు ఎంత కింగ్ సైజ్ సోఫా అనేది కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంత పెద్దగా మనకు స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేశారు. ఇక దీనికి వచ్చేసరికి మనకు ఒక గ్లాస్ ఫిట్టింగ్ చేసుకున్న మంచిగా ఏమైనా ఫ్లవర్ వాజెస్ లాంటివి పెట్టుకున్నా చాలా అందంగా అయితే కనపడుతుంటది. ఇక దీనికి క్వైట్ ఆపోజిట్ లో మనకు డోర్ ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే మనకు టీవీ యూనిట్ అనమాట. 100 inches టీవీ కూడా మనకు ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక మనము ఈ హాల్ నుంచి రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ అనమాట. చూడండి, డైనింగ్ సెక్షన్ 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ని ఈజీగా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ చూడండి కొన్ని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక మనము కిచెన్ సెటప్ చూసుకోండి. ఇక్కడ పూజ రూమ్ అనేది సపరేట్ గా డిజైన్ చేశారు. మనకు ఒక గడప పెట్టి సపరేట్ మనకి పూజ రూమ్ కి సంబంధం లేకుండా డిజైన్ చేశారు యాజ్ పర్ వాస్తు ప్రకారం. అదేవిధంగా మనము కిచెన్ చూసుకోండి. కిచెన్ మొత్తం కూడా యూ షేప్ లో చూడండి, సి షేప్ లో ఉంటుంది. మనకు మొత్తం గ్రానైట్ తోటి డిజైన్ అయితే చేశారనమాట. మనకి ఇక్కడ వచ్చేసరికి ఈస్ట్ డోర్, మనకు ఈ కిచెన్ నుంచి బయటికి వెళ్ళేది మనకు ఈస్ట్ డోర్ అయితే పెట్టారనమాట. ఎందుకంటే ఇక్కడ చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమన్నా మనకు పని చేసుకోవాలనుకుంటే మనకి ఇటు ఎంట్రన్స్ అనేది మనకి ఇటు ప్రొవైడ్ చేశారు. ఇక మనం కిచెన్ చూసుకున్నాం కాబట్టి మనము ముందుగా దీంట్లో ఉన్నటువంటి మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా చూసుకుందాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కు వెళ్లే ముందు ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్ లో చూడండి మనకి ఇది వచ్చేసి ఇండియన్ కమౌట్ తోటి బాత్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. యాంటీ స్కిడ్ డీటెయిల్స్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకు మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఎంత స్పేషియస్ గా ఉందో. కింగ్ సైజ్ బెడ్ అనేది చాలా ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కి వచ్చేసరికి మనకి సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే మనకు కబోర్డ్స్ పెట్టుకోవడానికి ఇచ్చారు, బీరో ప్రొవిజన్ ఇచ్చారు. అలాగే మనకు వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసరికి మనకు వెస్టర్న్ కమౌట్ తోటి ఉంటుంది. సో ఇక్కడ మనకు బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకు మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మొత్తం మనకు విండోస్ కూడా చూడండి, మనకు గ్రానైట్ ఫినిషింగ్ తోటి UPVC విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక దీంట్లో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇక మనం వచ్చేసరికి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్లే ముందు రైట్ సైడ్ లో చూసుకోండి, మనకు లెఫ్ట్ సైడ్ మనకు లోపలికి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ అనమాట. ఇది నార్త్ ఫేస్ డోర్ అనమాట. నార్త్ నుంచి ఎంట్రన్స్ అవ్వడానికైనా బయటికి వెళ్ళడానికైనా యూజ్ చేసుకోవచ్చు.
దీనికి వచ్చేసి మొత్తం 3 ఎంట్రీస్. ఒకటి వెస్ట్ సైడ్, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి వెస్ట్ సైడ్ ఉంటుంది. కిచెన్ లో నుంచి ఈస్ట్ సైడ్ డోర్ అయితే పెట్టారు. హాల్లో నుంచి మనకు నార్త్ డోర్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. ఇక లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి, మనకి ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా కింగ్ సైజ్ పెట్టుకునేంత స్పేషియస్ గా చాలా ప్లానింగ్ యూనిక్ గా డిజైన్ చేశారు. మనకి అక్కడ కార్నర్ లో వచ్చేసరికి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఈ కార్నర్ లో వచ్చేసరికి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారు. ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. పైన మనకు ఫాల్ సీలింగ్, ఎల్ఈడి లైట్స్, కబోర్డ్స్ యాజ్ యూజువల్ గా ఇచ్చారు. సో ఈ హౌస్ యొక్క యూనిక్ గా డిజైన్ చేసినటువంటి ప్లానింగ్ అనేది చూసారు కదండి. మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది, ధర ఎంత చెప్తున్నారు, ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం పదండి. సో గైస్ చూసారు కదండి, లోపల హౌస్ ప్లానింగ్ అంతే డిఫరెంట్ గా మనకు మంచి 100% వాస్తు ప్రకారంగా అయితే డిజైన్ చేశారు. మంచి స్పేషియస్ గా కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక ఇది వచ్చేసరికి మనకు వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. విడ్త్ వచ్చేసరికి 27 ఉంటుంది. లోపలికి డెప్త్ వచ్చేసరికి 50 ఉంటుంది. మొత్తం 150 గజాలలో 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. కార్ పార్కింగ్ కూడా ఈజీగా ఒక ఇన్నోవా కారు పెట్టుకునేంత స్పేషియస్ గా డిజైన్ చేయడం జరిగింది. ఇక ఈ హౌస్ ముందు మనకి 30 feet CC రోడ్ అనేది ప్రొవైడ్ చేశారు. వెల్ డెవలప్డ్ కాలనీలో ఉందన్నమాట. ఈ కాలనీ వచ్చేసి ఎగ్జాక్ట్ గా వచ్చేసరికి CPNR బృందావన్ కాలనీ అంటారు అనమాట. ఈ CPNR బృందావన్ కాలనీ అనేది మనకు బాలాపూర్ నుండి మల్లాపూర్ కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ కి అతి చేరువలో మనకు రైట్ సైడ్ లో ఎయిర్పోర్ట్ కి వెళ్తుంటే రైట్ సైడ్ లో ఉంటుందన్నమాట. మనకు ఈ బాలాపూర్ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో, ఏది మన RCI రోడ్డు, ఈ RCI రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు ఈ కాలనీ ఉంటుంది. కాలనీ మొత్తం వెల్ డెవలప్డ్ కాలనీ, చాలా మంచి లొకేషన్ లో ఇది అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా జస్ట్ ఒక 15 to 20 minutes లోపే మనము ఎయిర్పోర్ట్ కూడా రీచ్ అయిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగానే ఉంటుంది. ఇలాగే ఇటు మనకు LB నగర్ మెట్రో స్టేషన్ కూడా ఒక 20-25 minutes లో ఈజీగా మనం రీచ్ అయిపోవచ్చు. బాలాపూర్ చౌరస్తా కూడా మనకు ఒక 5 to 10 minutes లో ఇక్కడ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ బాగానే ఉందండి. అలాగే మనకు కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంది. ఇక మంచి కాలనీలో కూడా ఉంది కాబట్టి దీని యొక్క ప్రైస్ విషయం కనుక చూసుకున్నట్లయితే ఓనర్ వచ్చేసరికి మనకు 72 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదండి, తప్పకుండా నెగోషియబుల్ ఉంటుంది. ఆల్రెడీ ఒకటి సేల్ అయిపోయింది, ఇంకొకటి మాత్రమే సేల్కుంది. ఇది వచ్చేసరికి మనకు అప్ టు 90%, మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది. మీకు ఎటువంటి కమిషన్స్ ఉండవండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ పైన నేను ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్ షేర్ చేస్తారు. మీకు నచ్చింది అనుకోండి, వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు. ఇక ఇదే విధంగా నేను రెగ్యులర్గా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక మరో ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.